ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. మరి అనుకోకుండా చాలా లాస్ట్ ఇయర్ కూడా నేను చర్చ్ పేరేంటి అక్కడికి కూడా వచ్చాను ఒకసారి. కాబట్టి మళ్ళీ ఇంకోసారి రమ్మని ఫీబీ చాలా పిలిచింది ఒకసారి. కాబట్టి దేవుడు నాకు ఈ తరుణాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఫీబీకి మరి మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కూడికలో నన్ను కూడా పాల్పొందించినందుకు ఫీబీకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతమందితో మనము ఎన్ని చేసినా కూడా ప్రేమ లేకుంటే వ్యర్థము. ఎన్ని చేసినా కూడా ఎన్ని ఉన్నా కూడా ప్రేమ లేకుంటే వ్యర్థము. కాబట్టి పొరుగువారిని ప్రేమించాలని అన్నారు కదా. కాబట్టి చిన్నతనం నుండి నేను ఫీబీ 6th క్లాస్ నుండి 10th వరకు, ఇంటర్ వరకు, తర్వాత నేను టీటీసీ చేసి టీచర్ ట్రైనింగ్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇంకా మా నాన్న, నేను ఒక్కదానే కదా సేవకులకి, మా అబ్బ కూడా పాస్టర్ గారు అనమాట సిఎస్ఐలో. ఇంకా మా నాన్నగారు నలుగురు అయితే ఎవ్వరు కూడా, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవ్వరు కూడా దేవుని సేవకి వెళ్ళలేదు. అయితే పెద్ద కొడుకు కూతురు నేను, సరే నన్ను మరి గురువుకి ఇవ్వాలనుకున్నారు మా నాన్నగారు. నేను కూడా ఒప్పుకున్నాను సంతోషంగా. ఎందుకంటే చిన్నతనం నుండి 6వ తరగతి నుండి మాకు ఎట్లా అంటే సి క్యాంప్ చర్చ్ ఉన్నింది. ఆ చర్చిలో ఫిక్స్లీ పాస్టర్ గారు అంటే ఫీబీ వాళ్ళ నాన్నగారు ప్రతి సోమవారం ఒక ప్రార్థన పెట్టేవాళ్ళు ఈవినింగ్. ఆ ఆంటీ మా ఇంటి ఎదురుగానే ఉండేది. ఇంకా మా నాన్న ఎక్కడికి పంపారు. ఆ సుమతమ్మ వచ్చి, అన్న ఈడ ప్రార్థనలు ఉన్నాయి పిలుచుకొని పోతాను విజయాన్ అంటే పిలుచుకొని వచ్చేది అనమాట. ఇట్లా పోయేదాన్ని అనమాట. అప్పటి నుండి కూడా ఫీబీ బాగా చిన్నతనం నుండి కూడా చాలా భక్తిగా చక్కగా దేవునిలో వాళ్ళందరూ బాగా పెరిగినారు. అందులో కొద్ది భాగమే వాళ్ళు 90%, 90%, 100%, నేను 10% మాత్రమే ఉండేదాన్ని. కాబట్టి అయినా కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవాదేవునికి వందనాలు తెలుపుకుంటున్నా. మీ అందరినీ చూసే అవకాశం ఇచ్చినాడు దేవునికి ముఖ్యంగా స్తోత్రం. అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనకెవరు తోడు ఉంటారు? దేవుడు కదా. నిన్ను నేను విడువను అన్నాడు కదా, ఎడబాయను అన్నాడు, తల్లి మరచినా కూడా నేను నిన్ను మరవను అంటున్నాడు. కాబట్టి అలాంటి దేవుని సంఘములో మనందరం ఉన్నామంటే, ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నామంటే నిజంగా అంతకన్నా ధన్యకరమైన జీవితం ఇంకొకటి లేదు అని చెప్పగలము. కాబట్టి ఈ ఏర్పాటు మీకు అందరికీ నిజంగా ఫీబీకి ఇచ్చిన ఈ మంచి దాన్ని బట్టి నీకు చాలా ఫీబీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. విధవరాండ్ల కూడికలో నిజంగా మాకు ఎవరు లేరు అని దిగులు పడకూడదు, అవునా కదా. ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఎవరు మమ్మల్ని ఆదరించరే, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనవాళ్ళు, మనవరాళ్ళు, తర్వాత బయట సంఘం అని. కానీ ఎవరు ఆదరిస్తారంటే దేవుని సేవలో దేవుని సేవకురాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు. ఇలాంటి కూడికలంటే ఎంత సంతోషం కదా అందరికీ. అందరం కూడా మన యొక్క బాధలు తర్వాత ఏమైనా కానీ పంచుకోవచ్చు. అమ్మ ఈరోజు సాక్ష్యం ద్వారా ఎందుకంటే ఏమని చెప్తున్నాం మేము, ప్రార్థన చేయండి, చేసుకోండి. ముఖ్యంగా మనం ఏం చేసుకోవాలా? ప్రార్థన. మా అమ్మగారి 91 సంవత్సరం. మా అమ్మగారు అయితే అన్ని గంటలు, తెల్లవారు 4 గంటల నుండి 6 వరకు ఖచ్చితంగా మోకాలు ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 10 గంటలకు ప్రార్థన చేసుకుంటారు. ఆమె ఇక్కడ ఎంఏ చెప్పాయి స్కూల్లో రిటైర్డ్ టీచర్ ఆమె. నేను కూడా అందులోనే పనిచేసి నేను రిటైర్డ్. అమ్మ 91 సంవత్సరంలో 6 గంటల వరకు చేస్తారు. 7:30కు ప్రార్థన చేసుకుంది, టిఫిన్ తిన్నారు. షుగర్ ఉంది, ఉన్నా కూడా ఆమె తర్వాత 10 గంటలకు ప్రేయర్ చేసుకుంటారు. తర్వాత 12 o'clock చేసుకుంటారు. ఈరోజు అమ్మ 12:30కంతా రెడీగా ఉండి 12కు ఫీబీ దగ్గర పోదామంటే సరేలేమ్మని తొందరగా ప్రేయర్ చేసుకుంటాలి అన్న. నాకు ఒక కూతురు, 2 కొడుకులు. నా కొడుకు కూడా పాస్టర్గానే నేను గురులైకనే. అంటే ఎట్లా అంటే ప్రార్థన బలము, ప్రార్థన శక్తి. ఆ విధంగా మేము కూడా కొద్దిగా ఆమె బాటలో నడుచుకుంటున్నాం. కాబట్టి మనందరికీ ఎవరు శక్తి ఏమంటే తల్లిదండ్రుల ద్వారా చూసుకుంటాం, దేవాది దేవుడి వలన. కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ చూసినందుకు ఈ విధంగా ఈ కూడికలో నేను ఉన్నందుకు మరి మరొకసారి మరి ఫీబీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా ఈరోజు మీ అందరి మధ్య నిలబడుటకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చెప్పేటన్నీ మా అమ్మాయి చెప్పింది, ఫీబీ అమ్మ చెప్పినారు. మీరు చాలా ఆత్మీయులైనటువంటి స్నేహితులు. ఈ యొక్క స్నేహమును గురించి ఋతువలెత్తను
గౌరవించేదానివా ఫీబేవల పరిచర్య చేయుతున్నదానివా ఋతువలే అత్తను గౌరవించేదానివా ఫీబేవల పరిచర్య చేయుతున్నదానివా హుల్దావలే పరిచర్య సలహాదారినివా ఎస్తేరు వలె ఉపవాస ప్రార్థన చేయుతున్నదానివా. వీళ్ళిద్దరూ చాలా ఆత్మీయులైనటువంటి స్నేహితులు కాబట్టి వీరిని గురించి బైబిల్లోని స్త్రీలందరినీ గురించి ఒక పాట రాస్తూ ఒక్క వచనంలో వీరిద్దరిని గురించి రాసినాను. హుల్దా ఆమె పేరు, ఆమె గొప్ప ప్రవక్త. మన బైబిల్లో హుల్దా ప్రవక్తిని ఉంది కదా, ఆమె ఒక ప్రవక్తిని పేరు మా మామగారు పెట్టినారు. ఫీబే పరిచర్య, పౌల్ గారి కాలం నుండే పరిచర్య చేసేటటువంటి భక్తురాలుగా కాబట్టి ఆమెను కూడా పేరు చేర్చి వీరిద్దరి పేరు చేర్చి మీ పాటలో ఒక వచనాన్ని మీ సెలవు లేకుండా పెట్టినాను. అందుకుగాను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తాతగారు ఒక గొప్ప గురువుగారు, అప్పట్లో గురువుగారు 1800 సంవత్సరాలలో. ఆ తర్వాత మా మామగారు కూడా గురువుగారే. కాబట్టి మా కుటుంబంలో మా అమ్మాయి భర్త గురువుగారు ప్రిస్ట్, నంద్యాల డయాసిస్లో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మా మనమడు అమ్మాయి పెద్ద కుమారుడు కూడా గురువుగారే ఉంటారు. అమ్మాయి ఒకటే కూతురు డయానా స్వాతి అక్కడ కూర్చోనింది. ఆమె ఎంఏ బిఎడ్ అయిపోయింది. ఇంకొక కుమారుడు ఉన్నాడు, మెడిసిన్ చేసినాడు. ఇది యాజక వంశం నుండి, మా 2 కుటుంబాలు యాజక వంశం నుండి వచ్చినటువంటివే. అది దేవుని మహాకృప. ఇప్పుడు మనం ప్రేమను గురించి నేర్చుకున్నప్పుడు 91వ కీర్తనలో కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను అని వాక్యం ఉంది. దావీదు రాసినటువంటి కీర్తనలో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఏ ఆపద రాని, ఏ ఇరుకు ఇబ్బందులు కానీ, కష్టములు కానీ, సమస్యలు రాని, ఏ వచ్చినా కానీ దేవుడు మనల్ని తప్పిస్తాడు. నా వివాహమైన తర్వాత కొద్ది సంవత్సరములకు ఒక మోస్తరు పిల్లలు ఒక సండే సాయంత్రము మా ఇంటి ముందర పెద్ద మల్లె చెట్టు ఉండేది. ఆ మల్లె చెట్టు మీద పూలన్నీ కోసినాము. మరుసటి రోజు ఉదయమే మా ఆయన స్టేట్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు. ఆయన పెద్ద క్యాంపు పోవాలని అని చెప్పి సోమవారం ఉదయం ఆయన క్యాంపు వెళ్ళిపోయినారు. పిల్లలు మేము మాత్రమే ఉండేది. ఉదయం లేవడము, పనులు చేసుకోవడము, పిల్లల్ని స్కూల్కి పంపడము, నేను స్కూల్కు రావడము, ఇదే దినచర్య అయిపోయింది. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఆయన ఇప్పట్లో రారు. ఇప్పట్లో లాగా ఫోన్లు అవన్నీ ఏమీ లేవు. ఇస్తే టెలిగ్రాములు, లేకపోతే ఎవరన్నా మనుషులు పోవడము, లేకుంటే వాళ్ళే రావడము, మనం పోవడము. అలాంటప్పుడు 4-5 రోజులు గడిచిన తర్వాత ఇదే స్థలంలో, ఈ చేతిలో, ఈ స్థలంలో చెయ్యి మన టొమాటో పండు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వాపు వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియలే. నేను మామూలుగా పనులు చేసుకుంటాను, స్కూల్కి పోతాను, వస్తాను. 4-5 రోజుల తర్వాత అక్కడ మాత్రం ఎర్రగా అయిపోయి నొప్పి లేస్తూ ఉండింది. ఆ తర్వాత అట్లనే స్కూల్కి పోయేదాన్ని, వచ్చేదాన్ని, పిల్లలు ఏదైనా సాయం చేసేవాళ్ళు పోయేదాన్ని. 4 రోజులు అయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత ఇక నాకు ఏమైపోయిందో తెలీదు. ఒక సన్న మన సెలైన్ ఎక్కిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఒక సన్న గీతలాగా ఈ చేయి నుండి ఇట్లా వస్తూ ఉంది. ఇంతవరకు వచ్చింది. ఒక సన్న గీతలాగా లోపల నుండి ఇంతవరకు వచ్చింది. మా ఆయన ఆఫీసులో పని చేసుకొని రాత్రి నిద్రపోయేవాళ్ళంట. మా మామగారు అప్పటికి చనిపోయి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఆయన కళలో వచ్చి వెంటనే కర్నూలుకు పో అని చెప్పినారంట. ఆయన కళలో వచ్చి వెంటనే కర్నూలుకు పో అని చెప్పినారంట. ఆయన ఎప్పుడు రాడే మా నాయన వచ్చి కళలోకి వచ్చినా మళ్ళీ పడుకున్నారంట. ఆ తర్వాత మా పెద్దన్న గారు ఆయనకు కళలో వచ్చి వెంటనే కర్నూలుకు పో అని చెప్పినారంట. ఆయనకి ఇద్దరు వచ్చి ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదని వెంటనే అంతా పరుపులన్నీ చుట్టి రికార్డని తెచ్చిపెట్టేసి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసినారు. మధ్యాహ్నం అయిపోయింది. ఆ రోజు నేను స్కూల్కి పోలేదు.
ఇంట్లోనే ఉన్నా. అంటే నాకు ఒకలాగా డ్రౌజినెస్ వస్తూ ఉందన్నమాట. ఆయన ఏం చేసి అందరు బాగుండారు, పిల్లలంతా బాగుండారు అని అడుగుతూ ఉంటారు. అందరూ బాగానే ఉండారు, నువ్వేం అట్లుండావు అని అడిగినారు. అంటే చూపించినాను, ఇక్కడ మాత్రం ఎర్రగా ఉంది, నొప్పి లేస్తుంది, అది ఏంటో ఇంతవరకు వచ్చేసింది, నాకేమో తెలియలేదు అని చెప్పిన. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోయినారు. ఆయన ఏం చేస్తున్నారు, రోడ్డు మీదకి తీసుకొని పోయి చెయ్యి ఇట్లా పెట్టి చూసి, 2 కాట్లు ఉన్నాయి కదమ్మా, నువ్వు ఎక్కడుండావు అని అడిగినారు. 2 కాట్లు ఉన్నాయంట అక్కడ, పాము కాట్లు. నువ్వు ఎక్కడికి పోయినావు అని. నేను ఎక్కడికి పోలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, పిల్లలు స్కూల్కి పోతున్నారు, నేను స్కూల్కి పోయి వస్తున్నాను అని. ఇట్లా ఎట్లా ఉంటివమ్మా నువ్వు ఇన్ని రోజులు నువ్వు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారంటే ట్రీట్మెంట్ మొదలుపెట్టినారు. 10 రోజులకు మంది ఇచ్చినారు. ఉదయం డికాక్షన్ ఇడ్లీ, మధ్యాహ్నం చారు, కోడిగుడ్డు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, తెల్లజన మాత్రమే. రాత్రికి అంతే. అది 10 రోజులు డైట్ పెట్టినారు, మంది ఇచ్చినారు. మీరు ఆమెను గమనిస్తూ ఉండాలా, నిద్రపోతుందని అనుకోవద్దండి, మధ్య మధ్యలో లేపుతుండండి, లేపినప్పుడు కొంచెం కాఫీ ఇవ్వండి, నిద్రపోతుందని మాత్రం అడగొద్దు, మీరు స్కూల్కి పంపొద్దు, మీరు ఇంట్లోనే పెట్టుకొని ఉండండి అని చెప్పినారు మా ఆయనకు. ఏమంతా అంటే పాము కుట్టినాడు. ఏం చేసినావు నువ్వు, ఏం చేసినావు అంటే ఏమి చేయలేదు. ఆదివారం సాయంకాలం మల్లపందిరి మీద చేయి పెట్టి పూలు కోసినాను. మా ఇంట్లో పెద్ద మల్లం పందిరి ఉండేది, ఆ పందిరిలో సి క్యాంపులో దాని మీద పూలు కోసినాను, అంతంతకు తప్ప చేయలేదు. ఆ పందిరిలో ఉన్న పాము కాట్లేసింది ఇక. అది చెప్పిన ఆయనకు అక్కడ చేసినట్టు ఆయన వెంటనే పందిరి మొత్తం కొట్టి పారేసేసినారు. అప్పటి నుండి ఈ డయట్లో పెట్టినారు 10 రోజులు. పిల్లలు అంత పెద్దవాళ్ళు కదా, ఒక మోస్తరు పిల్లలు, వాళ్ళే స్నానం చేసుకుంటే ఆయన వచ్చి ప్రతినిత్యం గమనిస్తూ స్కూల్కు సెలవు పెట్టినాను. తర్వాత ఎప్పుడన్నా వచ్చి సాయం చేసేది, పోయేది. ఆ విధంగా 10 రోజులకు ఒకసారి ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ విషయం మెదడుకు ఎక్కబోయేటప్పుడు దేవుడు నాతో మాట్లాడలే, నేనేం చెప్పలేకపోయినా ఆయనతో మాట్లాడడానికి ఫోన్లు లేవు కాబట్టి చనిపోయిన వారితో దేవుడే స్వయంగా మాట్లాడి మా ఆయన దగ్గరికి పంపించి నన్ను నా బిడ్డలకు ఒక తల్లిగా నిలబెట్టినాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆ రోజు ఎవరు ఒకవేళ పట్టించుకోకపోతే ఏమైందో తెలియదు, కానీ ఇట్లాగా ఫోన్లు లేవు కాబట్టి, వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి దేవుడే స్వయాన దిగి వచ్చి చనిపోయిన వారితో మాట్లాడి పలాని స్థలంలో కర్నూలుకు పో అని వాళ్ళ నాయన చెప్పడము, మా పెద్దన్న చెప్పడము, ఈయన వెంటనే రెస్పాండ్ అయ్యి అన్నీ కట్టిపెట్టేసి వచ్చి నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకొని పోయినారు. ఏం ఆలస్యం చెప్పలేదు. కాళ్ళమొహం కడుక్కోవడము, నన్ను హాస్పిటల్కి తీసుకుపోవడము, ఆ డాక్టర్ ఇచ్చిన ప్రకారము నన్ను చూసుకుంటూ పలకరిస్తూ, మళ్ళీ ఏమైపోతుందో ఈమె జాగ్రత్తగా చూసుకోవాలా, స్కూల్కి పంపకండి, నిద్రపోతుందని అనుకోకండి, మధ్య మధ్యలో లేపండి అని డయట్లో ఆయనే, పాపం ఆయన పిల్లలే వంట చేయడము పెట్టడము అంతగా చూసుకునేందుకు ఈ దినము మహాదేవుడు తన కృప వలన నా బిడ్డలకు తల్లిగా నన్ను ప్రాణమిచ్చి నాకు కాపాడినందుకు ఆ దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలను, అంతకంటే ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది నా జీవితంలో గొప్ప అనుభవం. ఈ అనుభవం అందుకే ఈ వాక్యము, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. దేవుణ్ణి ప్రేమించే వారమైతే దేవుడు ప్రతి కష్టం నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి మనలను తప్పించుకోడు. పాము కాట్లు ఆయనకు లెక్క రావు, కొండల మీద పడినప్పుడు కూడా లెక్క రాదు. దేవుడు మనతో ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నట్లయితే దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగానే ఉంటాడు. కాబట్టి ఈ సాక్ష్యము మీతో పంచుకోవాలని ఆశపడినాను నేను. కాబట్టి దేవుని యొక్క మహాకృప మనపై ఉన్నట్లయితే అతడు నిజంగా మనల్ని ప్రేమించుతున్నాడు కనుక చనిపోయిన వారితో మాట్లాడి నన్ను బ్రతికించిన ప్రభువు ఎంతో గొప్పవాడు. మీకు ఈ సాక్ష్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలి. మా ఆయన 2015 సంవత్సరంలో చనిపోయినారు. ఆ తర్వాత 2012 సంవత్సరంలో ఒక 42 ఏళ్ళ కుమారుడు చనిపోయినాడు. తర్వాత 21వ సంవత్సరంలో 2వ కరోనా వేవ్లో ఇంకొక కుమారుడు చనిపోయినాడు. మా దుఃఖము చాలా దుఃఖము. అయినా కానీ అందరినీ దేవుని సన్నిధికే అప్పగించినాము. మాకు మా అమ్మాయి, మా మనమరాలు, మనమణులు ఇక్కడే ఉండి, ఒక పిల్లలు ఉద్యోగం అని దూరంగా ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు వచ్చిపోతారు, కానీ అన్ని విధములుగా తోడ్పడుతూ ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళే. ఇటువంటి బిడలను, పిల్లలను దేవుడు నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఫీమేమా మా కూతురు చాలా స్నేహితులు, చిన్నతనం నుండి స్నేహితులు. శిక్షలి పాద్రి గారి మాకు బాగా తెలుసు. వీళ్ళ చిన్న తమ్ముడు నా దగ్గర చదువుకున్నాడు. ఆయన గొప్ప సేవకుడు, చాలా గొప్ప సేవకుడు ఆయన.
కానీ సంఘము ఆయన, కానీ ఆమె చెప్పినట్టు సేవకులు ఏమీ మిగిల్చరు. ఈ బైబిల్ తప్ప వాళ్ళకి ఏమీ ఇచ్చిపోరు. బ్యాంకు బ్యాలెన్స్ లేదు, నగలు లేవు, ఏమీ లేవు. ఈ బైబిల్ని మాత్రం బిడ్డలకు అప్పగిచ్చిపోతారు వాళ్ళు. అది వారి యొక్క గొప్ప ఆధిక్యత. ఇది ఎప్పటికి కూడా మనతో ఉండి మనల్ని అన్ని విధములు మన చివరి ఊపిరి వదిలే వరకు ఈ బైబిలే మనల్ని కాపాడేది. దీనిని నమ్ముకున్నట్లయితే ఎవరికి ఏ కష్టం కూడా ఉండదు. కాబట్టి అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. కాబట్టి ఈ వాక్యం మనందరికీ, నాకు మరి ముఖ్యంగా దేవుడు దీవించునుగాక. మీ అందరితో కూడా ఈ విధంగా నేను నిలబడి చెప్పినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు ఈ సంవత్సరం కాలం అంతా కాపాడి 90 సంవత్సరాలుగా నన్ను కాపాడి తన చివరి దినాలలో నన్ను ఉంచినాడనేమో నేను అనుకుంటాను. కానీ అది దేవుని చిత్తము. చివరి ఊపిరి వరకు నేను దేవునితోనే మోకరించి ఉండాలా, దేవునిలోనే ఉండి దేవునితోనే నడిచి దేవునితోనే పోవాలా అనేటటువంటిది ఒక దృఢమైనటువంటి నమ్మకంతో రాత్రి మగళ్ళు ప్రార్థనలో వాక్యంతో ఉంటుంటాను. నేను మీకందరికీ చాలా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఫీవేమకు చాలా వందనములు. దేవునికి స్తోత్రం. మరి చక్కని అనుభవాలు మరి దేవుడు వారి ద్వారా మనకు అనుగ్రహించిన ఈ సమయంలో తర్వాత వారికి నేను ఆనర్ చేయాలనుకున్నాను. విధవరాండ్లు చాలామందికి ఆనర్ చేయడం సంఘంలో మనకు ఆనవాయితీ. అన్నిటికంటే ముఖ్యంగా వారిని దేవుడు అధిక సంవత్సరములు 70 సంవత్సరాలు దాటిపోయింది, 80 దాటిపోయింది, ఇప్పుడు ఎన్ని 90 దాటిపోయి 91లోకి ప్రవేశించినారు. నిజంగా వారికి ఇచ్చిన ధైర్యము మరి చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును. ఎవరితో ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ కుటుంబమును చాలా ప్రభువులో ఎదిగింప చేసుకున్నారు. అందరి బట్టి దేవునికి ఎంత వందనములు. వారికి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు. మనం ఎంత ఏం చేసుకున్నా కూడా ఆయుష్ను పెంచేది కూడా దేవుడే. మన చేతుల్లో ఏమీ లేదు. మంచి సాక్ష్యాన్ని మాకు ఇచ్చినారు దేవుడు. ఈరోజు మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇలాంటి చిన్నప్పటి నుంచి ఇంతవరకును దేవుడు మా స్నేహాన్ని కొనసాగింప చేస్తున్నారు. గొప్ప దేవ, ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠమని సెలవిచ్చిన మహాగండమైన గొప్ప దేవ, గడిచిన కాలమంతయు మమ్మల్ని క్షేమంగా నీ రెక్కల చాటును కాపాడి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి ఈ దినమును ఇంత గౌరవం ప్రసాదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ యొక్క గొప్ప సుదినమై ఉంటున్నది నా జీవితంలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించిన గొప్ప దేవ, నీ పాదములకు స్తోత్రములు. మీరు ఇచ్చిన ఆయుష్ మీ కొరకు వాడుకున్నట్టు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. ఇంతకాలం కాపాడిన గొప్ప దేవ, మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేము నిన్నటి వారమే కానీ ఈ దినము వారము రేపటి వారము కాదు. మా ప్రియమైనటువంటి ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరం కాలం అంతయు మమ్మల్ని నీ రెక్కల చాటును కాపాడినారు. మరి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మమ్మల్ని అందరినీ క్షేమంగా క్రీస్తు జయంతిలోను నూతన సంవత్సరంలోను ప్రవేశపెట్టబడి చివరి జీవితము చివరి ఊపిరి జీవితంత వరకు అయా మీ రెక్కల చాటును నీ కొరకు జీవిస్తూ నీ యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ప్రభు నిరంతరము నీ సేవలో నీ ప్రార్థనా జీవితంలో కొనసాగుటకు నీ కృప మాకు దయచేయమని, ఇంత జీవితం జీవించిన మీరు నా ఎడల చూపిన ప్రేమకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంఘం ఎడల మీరు చూపినటువంటి ప్రేమ మీరందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఈ సంఘమును ప్రభా చివరికి రాకడ పర్యంతము దీనిని ఎత్తిపట్టుకొని ఈ సంఘమును నడిపించేటటువంటి బిడ్డలకు మీరే ఆధారమై ఉండి నడిపించమని, ఈ సంఘమునంతటిని మీరు మరీ మరీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు ద్వారా ఎంతో వినయంతో వేడుకుంటున్నాము